ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆయుష్ ఉన్నది పెద్ద ధనవంతులు కాదు, గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్స్ గారు, ఏదో బిల్ గేట్స్ లేకుంటే ఇంకా బాగా ఆశపరుల గారు, హై సోషల్ లైఫ్ ఇండెక్స్ ఉన్న వాళ్ళు. అంటే ఏ కంట్రీస్ లో అయితే సోషల్ లైఫ్ ఎక్కువ ఉందో, ఏ వ్యక్తికి అయితే సోషల్ లైఫ్ యాక్టివ్ గా ఉంటాడో, హెల్తీగా ఉంటారో, మినిమం 10 to 20 years ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, ఫైనాన్షియల్, ఎకనామిక్ స్టేటస్ అన్ని పక్కన పెట్టినా, ఇది నేను చెప్పట్లేదు, స్టడీ చెప్తున్నాయి. ఒక్క స్టడీ కాదు, మల్టిపుల్ స్టడీ చెప్తున్నాయి. హెల్తీ సోషల్ లైఫ్ ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న హార్మోన్స్ ఉంటాయి కదా, ఫీల్ గుడ్ హార్మోన్స్ జనరేట్ అవుతాయి. డోపమిన్, ఆక్సిటోసిన్ అని మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వీటి ద్వారా మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ మన లైఫ్ ని నరిష్ చేస్తుంది. మనం తిన్న ఈవెన్ ఒకప్పుడు పెద్దలు అన్నవాళ్ళు మిరపకారం రొట్టె తిన్నా సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే సోషల్ యాంగ్జైటీ గానీ ఇలాంటివన్నీ లేకుండా అప్పట్లో వాళ్ళకి తినేవన్నీ మంచిగా బాడీ తయారు చేసుకుంటుంది. అన్ని వైటమిన్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు చూడు ప్రతి ఒక్కరు ఈవెన్ చిన్న పిల్లలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. వైటమిన్ డి లేదు, ఈ విటమిన్ లేదు, ఆ విటమిన్ లేదు, అన్ని మనం ఏంటంటే సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనకి. సో సోషల్ లైఫ్ అనేది నేచర్స్ క్యూర్, అది చాలా ఇంపార్టెంట్. అది